హలో అండి. నా పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ 'పాలేరు చెప్పిన పాఠం'. పేరిశాస్త్రి ఉపాధ్యాయుడిగా ఆ రోజే పదవీ విరమణ చేశాడు. అప్పుడు జరిగిన సన్మాన సభలో వక్తలు పేరిశాస్త్రి జ్ఞానం అపారమని, అటువంటి మేధా సంపన్నుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ లేరని వేనోళ్ల పొగిడారు. ఆ మాటలు విని పేరిశాస్త్రి పరమానందం చెందాడు. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన పేరిశాస్త్రి సభలో తనకు వేసిన పూలదండను, కప్పిన పండిత శాలువాను భార్య అలివేలు చేతికిస్తూ సంతోషంగా సభా విశేషాలు చెప్పి, ఈరోజు సన్మాన సభలో వక్తలు నన్ను ఎంతో పొగిడారు. నా మేధా సంపత్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అయినా నాకో అనుమానం. అలివేలు, నేనింత మేధా సంపన్నుడినైనా నా తరగతిలో ఎప్పుడు చూసినా విద్యార్థులు పలచగానే ఉండేవారు. దానికి కారణం ఏమంటావు అని అడిగాడు కాస్త విచారంగా. చింతబరికిలతో పిల్లల్ని చావబాదారేమో అన్నది అలివేలు. ఛాఛా, నేనేనాడు బరికె కాదు కదా, బెత్తం కూడా చేతబట్టిన పాపాన పోలేదు అన్నాడు శాస్త్రి. అయితే మెలితిప్పిన ఆ దుబ్బు మీసాలు చూసి పిల్లలు హడలిపోయేవారేమో. అంతెందుకు, నేనే వాటిని చూసి దడుచుకుని పెళ్లిపీటల మించి పారిపోవాలనుకున్నాను అంటూ నవ్వింది అలివేలు. ఆ మాటకు శాస్త్రి కూడా నవ్వుతూ, అలాంటిదేం కాదనుకుంటాను. నాకు తెలియడం లేదు కానీ మరేదో కారణం ఉండాలి అన్నాడు. పదవీ విరమణ తర్వాత ఆ పట్నంలో ఖర్చులకు తట్టుకోవడం కష్టమని నెల తిరగకుండానే తమ సొంత ఊరుకు మకాం మార్చేశాడు శాస్త్రి. అక్కడ ఉదయం భోజనం చేసినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేదాకా రకరకాల పుస్తకాలు చదువుతూ కాలం గడపసాగాడు. ఇదంతా చూసి చూసి ఒక రోజున అలివేలు, జ్ఞానాన్ని నిరంతరం పోగు చేసుకుని ప్రయోజనం ఏముంది? నలుగురికి దాన్ని పంచినప్పుడే సార్థకత. ఎంత పంచిపెట్టినా తరగకుండా పెరిగే ఆస్తి జ్ఞానమేనంటారు. ఈ ఊళ్ళో అక్షరం ముక్క రాని వయోజనులు చాలామంది ఉన్నారు. వాళ్లకు చదువుతో పాటు 4 ఉపయోగపడే మాటలు చెప్పండి, వాళ్ళు బాగుపడతారు. మీకు 10 మందిలో మంచి పేరుతో పాటు కాస్తంత పుణ్యం కూడా దక్కుతుంది అన్నది. శాస్త్రికి ఆ ఆలోచన నచ్చింది. ఊరి పాఠశాల భవనంలో చదువురాని పెద్దలకు ఉచితంగా విజయదశమి రోజు నుంచి తాను పాఠాలు చెబుతానని అందరికీ స్వయంగా వెళ్ళి చెప్పి వచ్చాడు. విజయదశమి రానే వచ్చింది. శాస్త్రి రాత్రి భోజనం చేశాక పట్టుపంచ కట్టుకొని 2 చేతుల నిండుగా పుస్తకాలు తీసుకొని పాఠశాలకు బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆయన పాఠాలు వినడానికి ఆ ఊరి పెద్ద రెడ్డిగారి పాలేరు వెంకయ్య ఒక్కడే వచ్చి కూర్చుని ఉన్నాడు. శాస్త్రి ప్రాణం ఉస్సూరుమంది. ఇంకా ఎవరైనా వస్తారేమో అన్న ఆశతో చాలాసేపు ఎదురు చూశాడు. అయినా ఎవరూ రాలేదు. ఆయన వెంకయ్యతో, నీకొక్కడికే ఏం పాఠం చెప్పేది, వెళతాను అంటూ తిరిగి వెళ్ళిపోబోయాడు. అయితే వెంకయ్య శాస్త్రికి అడ్డుపడి, గురువుగారు, ఇది వినండి. నేను కొట్టంలోకి దాణా వేయడానికి వెళ్ళినప్పుడు 5 గేదెలు ఎటో వెళ్ళి దూడ ఒక్కటే ఉంటే తిరిగి వచ్చేయను. ఆ దూడకు తప్పకుండా దాణా పెడతాను అన్నాడు. వాడి మాటల్లోని భావాన్ని గుర్తించిన శాస్త్రి చదువు పట్ల వాడికున్న ఉత్సాహానికి ఆనందపడి వాడికొక్కడికే ఎంతో శ్రద్ధగా ఎన్నో విషయాలు చెప్పాడు. తను వెంట తెచ్చిన పుస్తకాల్లోని వింతలు విశేషాలు వివరించాడు. అక్షరాలు కూడా దిద్దించి అర్ధరాత్రి కావస్తుండగా మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాడు. మర్నాటి రాత్రి మరిన్ని పుస్తకాలు తీసుకుని పాఠశాలకు వెళ్ళాడు శాస్త్రి. చిత్రంగా ఆ రోజు పాఠం వినడానికి వెంకయ్య కూడా రాలేదు. దానితో శాస్త్రి కస్సుబుస్సుమంటూ అప్పటికప్పుడు రెడ్డిగారింటికి వెళ్ళి పెరటి కొట్టంలో నిద్రపోతున్న వెంకయ్యను తట్టిలేపి, ఓరే అప్రాచ్యపు వెధవా, చదువు పట్ల నీ అభిమానం ఒక్కరోజులోనే పోయిందా? నిన్న రాత్రి కొట్టంలో దూడ ఒకటే ఉందని, అన్యాయం చేయను, దానికి దాణా పెడతాను అంటూ లేనిపోని కబుర్లు చెప్పి పాఠం చెప్పించుకున్నావు. అంతటి ఉత్సాహం ఒక్క పూటతోనే నీరుగారిపోయిందా? ఈరోజు పాఠశాలకేసి రావడమే మానేశావేం అంటూ ఆవేశంగా అడిగాడు. దానికి వెంకయ్య ఎంతో వినయంగా చేతులు జోడించి, గురువుగారు, మన్నించండి. నేను దూడ ఒక్కదానికే దాణా పెడతానన్నాను గాని
5 గేదెల దాణా మొత్తం దాని చేతనే తినిపిస్తానని చెప్పలేదు అన్నాడు. ఆ మాటలు కొరడా దెబ్బల్లా తగిలాయి శాస్త్రికి. అప్పుడు ఆయనకు తన తరగతి గదిలో పిల్లలు ఎందుకు పలచగా ఉండేవారో అర్థమైంది. బోధించేవాడు మహాజ్ఞాని అయ్యుండొచ్చు, అపారమైన తెలివితేటలు కలవాడే ఉండొచ్చు. అయితే వినేవాళ్ల స్థాయికి దిగివచ్చి పాఠం చెప్పినప్పుడే అది ఎదుటివారికి అర్థమవుతుంది. అంతేకాక ఆ వినేవాళ్ళు ఎంతవరకు చెబితే అర్థం చేసుకోగలరో అంతవరకే చెప్పాలి. ఆ క్షణంలో పేరిశాస్త్రి తన లోపమేమిటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఊళ్ళోని చదువురాని వయోజనులెందరో ఆయన దగ్గర చదవా రాయ నేర్చుకున్నారు.